వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ ఛాంబర్లో విభాగాల వారీగా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పట్టణ అభివృద్ధికి చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు. పట్టణంలో నిర్మించవలసిన రోడ్లు, డ్రైన్లు, మహిళా లింకేజ్ రుణాలు, శానిటేషన్ వంటి ప్రధాన సమస్యలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం నుండి 10 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. వాటితో పట్టణంలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వీధి కుక్కల సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చాయని, వాటి సమస్య పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. అదేవిధంగా పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త సేకరణ సమర్థవంతంగా చేపట్టేందుకు 4 కోట్ల రూపాయలతో యంత్ర పరికరాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. చిన్నాఊరు పార్కు మాదిరి ఐతానగర్లోని పార్కులను అభివృద్ధి పరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. మే 2వ తేదీ నుండి మే చివరి వరకు పట్టణంలోని అన్ని డ్రైన్లను శుభ్రపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా జూన్ 1 నాటికి ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని దానికి ఎదురుగా ఉన్న మార్కెట్ కాంప్లెక్స్లోకి తరలించి కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్నికల హామీలలో భాగంగా పట్టణంలోని బరెల్ గ్రౌండ్ విస్తరణకు భూసేకరణ చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరు నగరాలకు దీటుగా తెనాలిని అభివృద్ధి పరిచేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమావేశంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, తహసీల్దార్ గోపాలకృష్ణ, కమిషనర్ బండి శేషన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఇంత ఎక్విప్మెంట్ ఉంది. ఇది ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, 10వ నెల. ఓకేనా? నేను వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. నాకు మీరు ఆ బిల్స్, సాలిడ్ బిల్స్ కూడా మీకు ఇప్పుడు తెప్పిలేదు. ఎక్కడ ఉన్నాయి? ఎందుకు ప్రోగ్రామ్ అవేర్నెస్ ఎందుకు లేదు? మనకి ఫస్ట్ ఆర్డర్ నాకు గుర్తున్నదో నేను ప్లేస్ చేయించాను మీతో. ఇరిగేషన్ అది మనకేం సంబంధం? నాకు ఎన్ని అవుతున్నాను. ఓకేనా? మీ పని మీరు చేయండి, వాళ్ళతో కూడా ఎక్స్ట్రా చేపిస్తా పని. మీకు కనపడితే మీరు తీసేసేయండి. అది ఇరిగేషన్ కాలం మనకి సంబంధం లేదని అనబాకండి. పని మీరు చేయండి. ఓకేనా? టేకప్ చేయండి ఇమీడియట్గా. నేనే నెలలకు వచ్చిన నెల అయింది. 2 నెలల క్రితం ఇంకా పెయింటింగ్ అవుతుందని చెప్పారు ఆయన. ఎందుకు అంత ఉదాసీనంగా ఎందుకు పని చేస్తుంది? కనీసం మీరైనా మన ఆఫీస్ నుంచి పోయి చూసుకుని చేయాల్సింది కదా. ఫాలో అప్ ఎవరో వాళ్ళు ఆ రోజు వాళ్ళని పిలిచి మళ్ళీ గౌరవించి ఆ రోజు ఓపెన్ చేయించాం. ఇంతకన్నా డిలే చేయకూడదు. లేదా యూ గుడ్ సబ్ కలెక్టర్ ఇన్ఛార్జ్, యూ బీ రెడీ. క్లియరా? నాకేం చేస్తావు తెలియదు. కూర్చుని 1వ తారీఖు కమిషన్ గారి ఆధ్వర్యంలో ఫినిష్ చేయాలి. 1వ తారీఖు అయిపోవాలి. ఎస్టీపీ ఎక్కడ వరకు వచ్చిందండి? ఎస్టీపీ రోడ్డు సిమెంట్ రోడ్ కంప్లీట్గా రేటు నా పేరు ఒక లేదు కన్వర్జ్ మొత్తం కంప్లీట్ అయింది సార్. రేటు రాగానే మనం 2 రోజులు వేసేది ఎస్టీపీ 20 పని దాటిన తర్వాత వెళ్ళలేదు. సో వాళ్ళు మనం కట్టింది అంత పర్ఫెక్ట్గానే ఉందా? రిజల్ట్ ఉంది కరెక్ట్గా ఉందా? ఈ సమ్మర్లో మనం ఇదివరకు మనం ఇచ్చిన ఓపెన్ ఆడిటోరియం దగ్గర పిల్లలకి ప్లే గ్రౌండ్ లాగా మనం ఏర్పాటు చేయగలుగుతాం. చూడండి, ఆ గ్రౌండ్ లెవెలింగ్ అని కొంచెం. తెనాలి మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తే ఈ ప్రాంతానికి రావాల్సిన గుర్తింపు, ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నం చైర్పర్సన్ గారు, నేను, కమిషనర్ గారు, ఇతర అధికారులు అందరం కూడా కూర్చుని చర్చించడం జరిగింది అధికారులతోటి. ఒక వారం క్రితం ప్రభుత్వం నుంచి ఒక 10 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెనాలి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేయించడం జరిగింది. ఈ 10 కోట్ల రూపాయలు మన తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా కొన్ని ఎప్పటి నుంచో మనం ఆలోచించిన కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలన్న తపనతోటి గౌరవ మంత్రి గారు నారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక 10 crores శాంక్షన్ చేసి ఆ డబ్బులు ఇచ్చారు. దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలనే దానిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ప్రజలు ఎక్కువగా రీసెంట్గా మనకి ఈ వీధి కుక్కల గురించి ఒక సమస్యగా అనేక సందర్భాల్లో వార్డులో పర్యటించినప్పుడు కానివ్వండి, లేకపోతే మనం సోషల్ మీడియాలోనూ వివిధ మాధ్యమాల్లో వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు.
దానిపైన చైర్పర్సన్ గారు కూడా అది ప్రయారిటీ తీసుకుందాం అని చెప్పడంతో కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ విధంగా ఇటువంటి పరిస్థితి తెనాల్లో ఎవరు కూడా భయపడే విధంగా ఉండకూడదనే ఒక ప్రయత్నంతో ముందుకు వెళ్ళాలనే దానిపైన మేము సమీక్షించుకుంటాం. తడి చెత్త పొడి చెత్త ఇంకా మెరుగ్గా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీని గురించి ఆల్రెడీ మేము దాదాపు 4 కోట్ల రూపాయలతోటి కొత్త యంత్రాలు కూడా కొన్నాం. తెనాలి పట్టణంలో కూడా పౌరులందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ వేస్ట్ బాస్కెట్లు, బిన్స్, ప్లాస్టిక్ బిన్స్ ఇవన్నీ కూడా అనేక ప్రాంతాల్లో సిద్ధమై అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వీటితో పాటు రక్షిత మంచినీటి పథకం వేసవి కాలంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మెయిన్ ట్రంక్ లైన్ మొత్తాన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమని నేను చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చిన మాట మేరకు చిన్రావూర్ పార్క్ని ఏ విధంగా అద్భుతంగా చేశాము, ఐతా నగర్లో కూడా ఫైకస్ పార్క్ ప్రణాళిక సిద్ధం చేసాం. టెండర్లు కూడా పూర్తి అయిపోయింది. ఈ మే మాసంలో ఆ పనులు ప్రారంభించి వర్షాలు వచ్చే లోపు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా తెనాలి ప్రజలకి అది కూడా అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గత సంవత్సరం ఎన్నికలు అవ్వగానే 2వ రోజు నుంచే మేము తెనాలి నియోజకవర్గంలో, తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా ఏవైతే ప్రధాన కాలువలు ఉన్నాయో, మరుగునీటి కాలువలు, అదేవిధంగా పంట కాలువలు, వాటినన్నింటినీ ఏ విధంగా క్లీనప్ చేశామో ఒక నెల ముందే ఈసారి జూన్ మాసం కాకుండా మేలోనే టేకప్ చేద్దామని అనుకున్నాం. మే 1వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు తెనాలి ప్రాంతంలో మన పట్టణంలో ఉన్న ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున క్లీనప్ అనేది మొదలుపెట్టి పూర్తి చేసుకున్నాం. మే 17వ తారీఖున స్వచ్ఛాంధ్ర నిర్వహించాలని అనుకున్నాం. భారీ ఎత్తున ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మున్సిపల్ ఆఫీసు ఫర్దర్గా రెనోవేషన్స్ ఇవన్నీ కుదరవు. ఆ బిల్డింగ్ మార్చి కొత్త బిల్డింగ్ కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాం. జూన్ 1వ తారీఖు కల్లా ఇక్కడున్న సిబ్బంది, ఇక్కడున్న సామాగ్రి మొత్తం మనం మార్కెట్ కాంప్లెక్స్ ఏదైతే నిర్మాణం చేసామో అక్కడ షిఫ్ట్ అయ్యేటట్టు ఆల్రెడీ దానికి ప్లానింగు, డిజైన్స్ ఇవన్నీ కూడా మనకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అడ్వైజర్ ఉన్నారు. ఆ అడ్వైజర్ గారు ఇచ్చిన డిజైన్స్ అన్నీ కూడా కమిషనర్ గారు సమీక్షిస్తూనే ఉన్నారు. అప్రూవల్స్ కూడా దాదాపు అయిపోయినాయి. సో కొత్త పీపీపీ విధానంలో ఒక అద్భుతమైన డిజైన్ తోటి ఈ ప్రాంతంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం జూన్ కల్లా ప్రారంభిద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం. గతంలో నిర్మాణం సగంలో ఆగిపోయిన అర్బన్ హెల్త్ సెంటర్స్ వాటిపైన కూడా దృష్టి సారించాం. ఆ కన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ వేసవి కాలంలోనే పూర్తి చేయాలని అదొక నిర్ణయానికి వచ్చాం. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ బెరియల్ గ్రౌండ్స్ విషయంలో పినపాడులో ఒక బెరియల్ గ్రౌండ్, మల్లెపాడులో ఉన్న ఎగ్జిస్టింగ్ బెరియల్ గ్రౌండ్ని ఎక్స్టెన్షన్, ఐతా నగర్లో కూడా అదే విధంగా ఉన్న బెరియల్ గ్రౌండ్స్ ఎక్స్టెన్షన్ చేసేటట్టు, చెంచుపేట ప్రాంతంలో వీలైతే అక్కడ కూడా భూసేకరణ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ ఒక బెరియల్ గ్రౌండ్ నిర్మాణం చేయాలని కమిషనర్ గారిని కోవడం జరిగింది. దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తహసీల్దార్ గారి సౌకర్యంతో, సహకారంతో అక్కడ కూడా ఆ కార్యక్రమం పూర్తయ్యేటట్టు తప్పకుండా మేము ముందుకెళ్తాం. రోడ్లు విస్తరించినప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా అధికారులందరూ కూడా చక్కగా కలిసికట్టుగా పనిచేసి ఒక ఐక్యతతోటి ఈ మూమెంట్ని ముందుకు తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా మన తెనాలిని మనం మార్చుకుందాం. మన మహిళా బిల్డింగ్ ఏదైతే ఇచ్చారో ఆ మహిళా బిల్డింగ్ ప్రాంగణాన్ని పూర్తిగా మెప్మా యాక్టివిటీస్ కోసం ఉపయోగించేటట్టు అక్కడ కంప్యూటరైజేషను, అదేవిధంగా ఎంబ్రాయిడరీ, స్టిచ్చింగ్, స్వింగ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసేటట్టు, రెగ్యులర్గా అక్కడ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేసేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకుంటున్నాం. మే 1వ వారంలో ఆ మహిళా బిల్డింగ్ కూడా ప్రారంభించాలని ఒక నిర్ణయం తీసుకుని అక్కడ జరుగుతున్న పనులను కూడా పూర్తి చేయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. డాక్టర్ శారద ఆధ్వర్యంలో D3 శారద సర్వీస్ సొసైటీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని సబ్ కలెక్టర్ సంజనా సింహ అన్నారు. శుక్రవారం D3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ వైద్య సేవల వాహనాన్ని సబ్ కలెక్టర్ సంజనా సింహ ప్రారంభించారు. ఫస్ట్ ఎయిడ్, హార్ట్ అటాక్, క్యాన్సర్, HPV వ్యాక్సిన్ తదితర వైద్య సేవలు దీని ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదను ఆమె అభినందించారు.
ప్రివెంటివ్ కేర్. మనకి తెలుసు హెల్త్ అనేది 2 రకాలుగా. క్యూరేటివ్ అంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము, కానీ ప్రివెంటివ్ కేర్ అంటే ముందుగానే కనుక్కొని, అంటే మనకి తెలియకుండా మనలో దాగి ఉన్న వాటిని కూడా బయటకు తీసి అక్కడికక్కడే దాన్ని క్యూర్ చేసినప్పుడు ఏంటంటే డాక్టర్ గారితో అవసరం ఉండదనే పద్ధతి. దాన్ని ప్రాక్టికల్గా నిరూపణ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ చేసి ఉండి ఈ రోజున కొంత ఇన్నోవేటివ్గా ప్రతి ఒక్కరికి కూడా గడప దగ్గరికే వైద్యం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక మొబైల్ క్లినిక్ టైప్లో హెల్త్ ఆన్ వీల్స్ అనేది కార్యక్రమం చేపట్టామండి. దానికి గౌరవనీయులు మన సబ్ కలెక్టర్ గారి మేడం తోటి ఇవాళ లాంచింగ్ ఈవెంట్ అనేది వారి ప్రిన్సెస్లో చేసుకున్నాము. ఇక్కడ దొరికే సేవలన్నీ కూడా వివరించడం జరిగింది. హెల్తీ సొసైటీని మనం అందరం కూడా కోరుకుంటాం కాబట్టి దాని పట్ల ఇదొక ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్గా మనం తీసుకోవాలి. ఈ హాస్పిటల్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో మనకు తెలుసు ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి గోల్డెన్ అవర్ అనే ఒక 1 అవర్ ఉంటుంది. సో ఆ పీరియడ్లో యూజువల్గా అంబులెన్సెస్ ఏమన్నా వస్తే డెత్ అనేది అవ్వకుండా తక్కువ టైంలో ప్రైమరీ కేర్ ఇచ్చి తర్వాత ఒక రెఫరల్ హాస్పిటల్కి రెఫర్ చేస్తాము. కాకపోతే ఇప్పుడు మనము దేశంలో నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ డే ఆన్ డే బాగా పెరుగుతున్నాయి. ఎప్పుడన్నా మనకి జలుబు వచ్చిందని తెలుస్తుంది కాబట్టి ఇమీడియట్గా డాక్టర్కి చూపించుకుంటాము. కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లాస్ట్కి అది ఇంకా అల్టిమేట్గా శరీరం మొత్తంలో కూడా ఎఫెక్ట్ చేసేసిన తర్వాత ఏదో కొన్ని ఏళ్ల తర్వాత బయటపడుతుంది. అప్పుడు దానికి మనం కరెక్టివ్ మెజర్స్ అంతగా తీసుకోలేం. సో డిటెక్షన్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ని మోటోగా తీసుకుని ఈ హాస్పిటల్ ఆన్ వీల్స్ స్టార్ట్ చేశారనేది నాకు ఇక్కడ అనిపించింది. సో ఇక్కడ వేరియస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్కి ఎన్నో మెషిన్స్ వాడుతున్నారు. ప్రైమరీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి ఒక మెషిన్ కొన్నారు. ఈసీజీ అది కూడా సాఫ్ట్వేర్ వాడి ఎప్పుడైతే ఈసీజీ అవుతుందో ఇమీడియట్గా అదొక 5 డాక్టర్స్కి ఆన్లైన్లో వెళ్ళిపోతుందన్నమాట మీ రిపోర్ట్. దాన్ని బట్టి ఏదన్నా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా దానికి ఎలా కేర్ తీసుకోవాలి అని ఒక పారామెడిక్ ఈ హాస్పిటల్ ఆన్ వీల్స్లో ఉంటారు. కీర్తిశేషులు కె లక్ష్మీకాంతమ్మ జ్ఞాపకార్థం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదాన కేంద్రం నందు సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు పర్యవేక్షణలో తన తల్లి జ్ఞాపకార్థం కుమార్తె పొడుగు పద్మావతి మరియు కుటుంబ సభ్యులు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మనవడు పొడుగు నాగేశ్వరరావు, మణిమాల, ముదిమన్నవల్లు వెన్నకోట కృతయ్య, దేవాంశి మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. अथ कालभैरवाष्टकम् देवराजसेना లేదు అనుకోమా టైం పట్టింది మంచిగా మళ్ళీ రా. కదా అలా మా అమ్మ లక్ష్మీకాంతమ్మ గారు ఆమెకు స్వర్గస్థురాలైనారు. ఇవాళకి 16వ రోజు ఆమె పేరున అన్నదానం చేస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.